గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన ప్రేమ వాత్సల్యతను బట్టి సంవత్సరములో జరుగుచూ ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారు తన నూతనమైన సంవత్సరపు కార్యాలను మన ఎడల నూతన పరచుచు మనలను స్థిరపరచి బలపరచి 2022వ సంవత్సరములో మనము విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి ఈ 2023వ సంవత్సరమనే ఈ నూతన దయాకిరీటాన్ని మనకు ధరింపచేసిన ఆ పరిశుద్ధ దేవునికి మనందరం ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దామా? మనలను బ్రతికించిన దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి యొక్క నూతన జీవితాన్ని ప్రభు మనకు ప్రసాదించినందుకు అందరం స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి 51వ కీర్తన 10వ చరణాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 51వ కీర్తన 10వ చరణాన్ని చదువుకుందాం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. చాలు. పరమ తండ్రి, ఘనుడా, గొప్ప దైవ, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాకృపను బట్టి మాకొక నూతనమైన జీవితాన్ని మాకు ప్రసాదింపు చేశారు. మీ స్తోత్రాలు. ఈ 2023వ సంవత్సరములో ఒక ఖచ్చితమైన, ఒక స్థిరమైన నిర్ణయాలు ప్రతి ఒక్కరూ తీసుకొని నీకు నమ్మకమైన సంఘముగా మీరు స్థిరపరచమని, బలపరచమని ప్రార్థిస్తున్నాను. చదవబడిన ఈ వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభు తన వాత్సల్యతను బట్టి, తన కనికిరాన్ని బట్టి, తన కృపను బట్టి మనకిచ్చిన ఈ నూతన సంవత్సరంలో విశ్వాసములోను నిరీక్షణలోను దేవుని యొక్క దృష్టికి నమ్మకస్తులముగాను, ఆయన రాకడలో ఎత్తబడే సంఘముగా మనందరము సిద్ధపాటు కలిగి ఉండు నిమిత్తమై ఈ క్రొత్త సంవత్సరములో ఈ ప్రథమ శుభవేళలో మనం ఒక గట్టి నిర్ణయాలు తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. నేను చెప్పే ఈ సత్యాన్ని కొద్ది నిమిషాలే నేను మీ ముందు ఉంచుతాను. ఈ మాటలో మానవుని యొక్క జీవితానికి నిర్ణయము అనేది చాలా ప్రాముఖ్యమైంది. లోకములో మనుషుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ నిర్ణయాలను బట్టి, తమ సొంత ఆలోచనలు బట్టి, తమ సొంత ఉద్దేశాలను బట్టి, లేక లోకులు చెప్పిన మాటలను బట్టి మనుషులు కొన్ని నిర్ణయాలు కట్టుబడి ఉంటారు. మానవుడు తీసుకున్న సొంత నిర్ణయాలు ప్రమాదాలకు దారితీస్తాయి, సమస్యలకు దారితీస్తాయి, శోధనలోనికి తీసుకుని వెళతాయి. మనుషుని సొంత నిర్ణయాలు బాధలకు అప్పగింపబడతాయి. మనుషుల యొక్క సొంత నిర్ణయాలు కష్టాలకు అప్పగింపబడతాయి. మనుషులు తీసుకునే నిర్ణయాలు. ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యొక్క వాక్య ప్రకారముగా క్రీస్తుని అంగీకరించి, విశ్వసించి, నిరీక్షణ కలిగి ఆయన యొక్క రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన వారి నిర్ణయాలు ఎలా ఉండాలి అంటే, ఈరోజు నువ్వు ఆధ్యాత్మికంగా తీసుకునే నిర్ణయాలు నీ బ్రతుకు విలువేంటో నీకు తెలియచేసేదే నిర్ణయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్య ప్రకారంగా తీసుకునే నిర్ణయం సమాజంలో నీకు ఎంత విలువ ఉందో ఆ విలువను ఘనతకెక్కించేదే
నువ్వు తీసుకునే నిర్ణయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకములో అనుసరించి తీసుకునే నిర్ణయాలు సమస్యలు, దుఃఖము, వేదన, కష్టము, నష్టము, బాధలు, ఇరుకులు, ఏమండి ఎడబాటుతనం, ఒంటరితనం, ఆకలి, వేదన, ఇవన్నీ కూడా నీ నిర్ణయాలను ఏం చేస్తుందంటే మరణంలోనికి తీసుకొని వెళుతుంది. కానీ యేసుక్రీస్తునందు ఉన్నవారు తీసుకునే నిర్ణయాలు ఏం చేస్తుందంటే నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలిగిన నిర్ణయం యేసుక్రీస్తు మీద ఆధారపడి తీసుకునే నిర్ణయం. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. నువ్వు తీసుకునే నిర్ణయానికి మంచి మార్కులు ఉంటాయి. తెలుసా సంగతి మీకు? నువ్వు ఒక నిర్ణయంలో నిలబడలేక, స్థిరం లేక, ఏమని నీవు నీ ఇష్టానుసారంగా మానవుడు తీసుకున్న నిర్ణయాలను బట్టి ప్రవర్తిస్తున్నాడు అంటే నీ జీవిత విలువేంటో నీకు అర్థం కావటం లేదని అర్థం. రెండవది, నీవు ఆరాధించే దేవుని యొక్క గొప్పతనం ఏమిటో నీకు తెలియటం లేదు. గమనించండి, ఒక మాట చెబుతాను. కాలేజీకి వెళ్ళిన స్టూడెంటే కానీ, స్కూల్కి వెళ్ళిన స్టూడెంటే కానీ సత్ప్రవర్తన బట్టి కొన్ని మార్కులు పడతాయి. అవునంటారు కాదంటారా? ఏముండాలి? ఏమండి? నీ ప్రవర్తనను బట్టి. ఏమిటి నువ్వు తీసుకున్న ప్రవర్తన? ఏమండి? ఆ స్టూడెంట్ తీసుకున్న నిర్ణయం ఏమిటి? జాగ్రత్తగా వినాలి. సమయము కంటే ముందు వెళ్ళిపోతాడు. ఏమండి? ఏ రోగం వచ్చినా, వరదైనా, ముప్పైనా, వేదనైనా, కష్టమైనా, ఏది లేక ఆకలితో ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా కాలేజీకి కానీ స్కూల్కి కానీ ఆబ్సెంట్ పెట్టకుండా ఉన్నాడు అనుకోండి, అతనికి ఒక మంచి సర్టిఫికెట్ ఇస్తారు ఆ స్కూల్ యాజమాన్యం. ప్రైజ్ లార్డ్. భూ సంబంధమైన విషయాల్లోనే మంచి మార్కులు, మంచి పేరు సంపాదించుకుంటున్న విద్యార్థులకే ఇంత ఘనత వహిస్తూ ఉంటే, ఏమండి, సర్వ జగద్రక్షకుడైన యేసుక్రీస్తును వెంబడిస్తున్న నీవు తీసుకునే నిర్ణయాలు నీకు నష్టాన్ని కలుగు చేశాయా, లేక నిన్ను ఆశీర్వాదంలోనికి తీసుకుని వెళ్ళాయా? ఈరోజు నువ్వు జాగ్రత్తగా గమనించాలి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు తీసుకున్న నిర్ణయం ఏం చేసిందో తెలుసా? దేశ చరిత్రను మార్చగలిగింది. కొట్టో చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో నువ్వు తీసుకునే నిర్ణయం ఏమండి, ఇసుక మీద రాతల్లాగా ఉండకూడదు. బ్రతికితే దేవుని కోసం. లోకంలో నీ వెలుగేమిటో క్రీస్తు యొక్క ప్రకాశమానమైన వెలుగులో మరణమైనను, హింసైనను, ఉపద్రవమైనను, అట్టిది మరి ఏదైనను నువ్వు తీసుకునే నిర్ణయం ఏం చేస్తుందో తెలుసా? ప్రపంచ చరిత్రని, నీ కుటుంబ చరిత్రని, నీ గ్రామ చరిత్రని మార్చగలిగిన నిర్ణయం. ఓ విశ్వాసి, ఈ సంవత్సరంలో నీ నిర్ణయం గట్టిగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? ఏమండి, దానియేలు తీసుకున్న నిర్ణయం, తన మీద కుట్ర మోపిన వారందరూ, తన మీద నింద మోపిన వారందరూ, తనను అవమానించిన వారందరూ, తనను చంపాలనుకున్న వారందరూ జాగ్రత్తగా వినాలి. దానియేలు యొక్క నిర్ణయం సింహాల బోరులోకి వెళ్ళటానికి కూడా సిద్ధపడ్డాడు. దానియేలు నిర్ణయం తనను అవమానించి, తనను నిందించి, తనను చంపాలనుకున్న వారు ఎముకలను సైతం మిగలకుండా సింహాలు తినేసి దానియేలు సజీవంగా బయటకు వచ్చాడు. కొట్టు చప్పలు గట్టిగా. హల్లెలూయా. ఈరోజు నీ నిర్ణయం ఎలాంటిదో నాకు తెలియదు. నీ నిర్ణయం వడతూపుల్లాగా ఉండకూడదు. ప్రైజ్ లార్డ్. ఉత్తిత్తి నిర్ణయాలు ఉండకూడదు. ఆపద నిర్ణయాలు ఉండకూడదు. ఏదో అవసరం వచ్చినప్పుడు నిర్ణయాలు ఉండకూడదు. నీవు తీసుకునే నిర్ణయం సావైనా బ్రతుకైనా దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా ఈ సంవత్సరంలో నువ్వు గట్టి నిర్ణయం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు తీసుకున్న నిర్ణయం, ఒకవేళ మా దేవుడు రక్షించినా రక్షింపకపోయినా రాజా నీ బొమ్మకు మొక్కం అని అన్నారు. అంతే. ఈరోజు నీ నిర్ణయం. రూతు తీసుకున్న నిర్ణయం ఏం చేసింది? ఏం చేసింది? యేసుక్రీస్తు వంశావళిలో
ఆమె పేరు లిఖించబడింది. ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయం జీవ గ్రంథములో లిఖించబడాలి. ప్రైజ్ ది లార్డ్. సమాజానికి భయపడో, జనులకు భయపడో, ఆచారానికి భయపడో, కులానికి భయపడో, ఏమండి నీ జీవిత విధానంలో నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ జీవితాన్ని ఫలభరితంగా నడిపించలేదు, కానీ దినదినము కృంగుబాటుతనములోనికి నేను నడిపిస్తాయి. ఈరోజు నీ నిర్ణయం ఎలాగుండాలో తెలుసా? ఈ క్రొత్త సంవత్సరంలో నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేదిగా ఉంటుంది ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొర్దుకై తీసుకున్న నిర్ణయం, జాగ్రత్తగా భక్తులు ఎందరో బైబిలు లేఖనములో వారు తీసుకున్న నిర్ణయాలు అల్లాటప్ప కాదు. ఏమండి, కత్తి మీద సాము లాంటి నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళు. ఏమండి, గేటు కాపరిగా ఉన్న మొర్దుకై తీసుకున్న నిర్ణయం, నా దేవునికి తప్ప నేను మరి ఒకనికి నమస్కారము చేయను, సాగిలపడను అని నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయానికి మరణము అనే ఉరికంబం తన కొరకు సిద్ధం చేయబడింది. మొర్దుకై తీసుకున్న నిర్ణయానికి ఉరికంబం కొట్టివేయబడింది. ఆ షూషాను కోటకు ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఆపద మొక్కులు వాడన్నట్టుగా నువ్వు నీ నిర్ణయాలు ఎలాగుండాలి అంటే తాత్కాలికమైనవిగా ఉండకూడదు. ఏమండి, వరదైనా, కష్టమైనా, నష్టమైనా, వేదనైనా, రోగమైనా, రొప్పైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, అట్టిది మరి ఏదైనప్పటికీ కూడా ఏ రోజు కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టే స్వభావం నీలో ఉండకూడదు. అంతే. అవునంటారు కదంటారా? అవునన్న వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, లోకానికి భయపడో, సమాజానికి భయపడో నిర్ణయాలు వద్దు. నిన్ను పరలోకానికి వెళ్ళనివ్వు. ఎక్కడికి తీసుకెళ్తాయి? నరకములోకి ఈడ్చుకుని వెళుతూ ఉంటాయి. యోసేపు యవన కాలములో ఉన్న యోసేపు తీసుకున్న నిర్ణయం ఎలాంటి నిర్ణయమో తెలుసా? ఐగుప్తులో ఉన్న ఏమండి సైన్యాధిపతి రాజు యొక్క కుటుంబము యోసేపును బట్టి దీవించబడ్డాయి. ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నువ్వు ఏ ఇంట్లో అడుగు పెడతావో ఆ ఇల్లు దీవించబడాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు ఏ కుటుంబంలో అడుగు పెడతావో, లేక నువ్వు ఎవరితో మాట్లాడుతూ ఉంటావో, ఏమండి వారి హృదయాలు క్రీస్తు కొరకు మార్చబడాలి. సమరయ స్త్రీ తీసుకున్న నిర్ణయం తన ఊరి వారందరి దగ్గరికి వెళ్ళింది, మాట్లాడటం ప్రారంభించింది. తన జీవితం ఏంటో, తన బ్రతుకేంటో, తన విలువేంటో తెలియచేసిన యేసును గూర్చి ప్రకటిస్తుంది. ఆమె మాట విన్న వారందరూ మారు మనసు పొందారు. కొట్టో చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు నిర్ణయం తీసుకున్నాడు, నీ ఇంటి మీద తప్ప నీ మీద నాకు యజమానుడు అధికారం ఇవ్వలేదని పాపము విషయంలో దూరంగా పారిపోయాడు. నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఐగుప్తు దేశాన్ని ఏలుబడే రాజుగా దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి, ఈరోజు నీ నిర్ణయం, కొత్త సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకో. నువ్వు తీసుకునే నిర్ణయం గట్టిగా ఉండాలి సుమా. ఏమండి, అది తాత్కాలికంగా ఉండకూడదు. నువ్వు తీసుకునే నిర్ణయం బలమైనదిగా ఉండాలి. ఎందుకో తెలుసా? నీ నిర్ణయమే నీ జీవిత విలువలను కాపాడుతూ ఉంటుంది. నువ్వు తీసుకునే నిర్ణయమే నీ బ్రతుకేంటో, నీ నడతేంటో, నీ జీవిత విలువలేంటో, నీ జీవించే జీవితం ఏమిటో నీకు నేర్పించగలిగేది నువ్వు తీసుకునే నిర్ణయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ నూతన సంవత్సరములో, 2023వ సంవత్సరములో ఒక నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉండో. ప్రైజ్ ది లార్డ్. నిద్రపోయే వాళ్ళు స్తోత్రం చెప్పండి. అటు ఇటు చూస్తారేంటారు నిద్రపోయేవాళ్ళు. ఒక నిర్ణయం తీసుకుందాం. నెంబర్ 1, ఏమి నిర్ణయం తీసుకుందాం? ఏమండి చూడండి, నేను చెప్తూ వెళ్ళిపోతూ ఉంటాను. తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు చదవండి. నీ యవ్వనమును బట్టి ఎవ్వడు నిన్ను తృణీకరించకూడదు, కానీ మాటల్లో
ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధ చేయుట యందును జాగ్రత్తగా ఉండుము. స్తోత్రం చెబుదాం గట్టిగా, హల్లెలూయా. ఏమండి, ఈ నూతన సంవత్సరములో నువ్వు తీసుకోవలసిన నిర్ణయాలలో నెంబర్ 1 నిర్ణయం ఏమిటంటే ప్రేమ కలిగి ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకో. ఏం కలిగి ఉండాలి? మనం ప్రేమ ఉండాలి మనలో. ప్రేమ లేకపోతే ఎంతున్నా వ్యర్థుడినే అంటాడు పౌలు గారు. భాషలతో మాట్లాడిన, కాల్చబడటానికి నా శరీరాన్ని అప్పగించిన, నాలో ప్రేమ లేదనుకో, ఏ ప్రేమ? ఏమండి, ఏ ప్రేమ ఉండాలి? ఏమండి, క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. క్రీస్తు ప్రేమ అన్ని సహిస్తుంది. క్రీస్తు ప్రేమ లోబడుతుంది. క్రీస్తు ప్రేమ తగ్గించుకుంటుంది. క్రీస్తు ప్రేమ విధేయత కలిగి ఉంటుంది. క్రీస్తు ప్రేమ దేవుని కొరకు బలమైన నిర్ణయం తీసుకొని దేనినైనా ఏమండి పరిస్థితులన్నిటిని కూడా ఎదురించి దేవుని కొరకు నిలబడగలిగిన వ్యక్తిగా నిన్ను బలపరుస్తుంది. దేవుని రాజ్యము నీ ద్వారా కట్టడానికి దేవుని ప్రేమ పూనుకుంటుంది. స్తోత్రం చేద్దాం గట్టిగా. రోమాపత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం చదివి 9-10 వచనాల్లో అక్కడ కూడా ఒక చక్కని మాటలు రాయబడ్డాయి. చదువుతారు గబగబా. నీ ప్రేమ ఎట్టుండాలమ్మా? అమ్మా వినండి నా మాటలో. నీ ప్రేమ నిష్కపటమైనది, కపటం ఉండకూడదు. మనిషి ముందు ఒక రకమైన ప్రేమ, మనిషి లేనప్పుడు ఒక రకమైన ప్రేమ ఉండకూడదు. ఈ నిర్ణయం చాలా ప్రమాదం. ఏమండి, నిష్కపటమైన ప్రేమ, నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. మంచి దానిని దేన్ని అసహించుకోవాలి? చెడ్డ వాటిని అసహించుకోవాలి, మంచి వాటిని హత్తుకొని ఉండాలి. ఏ ప్రేమ ఉండాలి మనకి? జాగ్రత్త. నీ మాటలో జాగ్రత్త ఉండాలి, నీ ప్రవర్తనలో జాగ్రత్త ఉండాలి. ఏమండి, నీవు పరిశుద్ధత కలిగి ఉండటంలో జాగ్రత్తగా ఉండాలి. నీ జీవిత విధానం అందరికీ మాదిరి ఉండాలి, మాదిరికరంగా ఉండాలి. నిన్ను చూసిన వారందరూ కూడా ఏమండి, నిన్ను చూసిన వారందరూ ఏమనుకోవాలి? చిన్న యేసు క్రీస్తు ప్రభు అనాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంవత్సరంలో నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం నెంబర్ 1 ప్రేమ కలిగి ఉండటం. ఒక నిర్ణయం తీసుకో. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నెంబర్ 2 రెండవదిగా మనం చూద్దాం. ఏమండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు కూడా దేవునిని చూడలేడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ నూతన వత్సరములో నువ్వు తీసుకోవలసిన రెండవ నిర్ణయం ఏమిటంటే అందరితో సమాధానం ఉండకూడదు. ఉండకూడదా? ఉండాలా? ఏమండి చెప్పండి. విశ్వాసులకే సమాధానం ఉండదు. ఇదేం భక్తి, ఏమి నేర్చుకుంటారో నాకు అర్థం కాదు. ఏముండాలి? సంఘములో విశ్వాసికి విశ్వాసి మధ్య సమాధానం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఎప్పుడైతే సంఘములో ఒక ఐక్యత, ఒక సమాధానం, ఒక పరిశుద్ధత ఎప్పుడైతే ఆ సంఘములో సంతరించుకుంటారో నీ కుటుంబంలో కూడా అదే విలువలను కొనసాగిస్తావు, సమాజంలో కూడా అదే విలువలను కొనసాగిస్తావు. అందుకని నువ్వు తీసుకునే నిర్ణయము ఈ సంవత్సరంలో ప్రేమ కలిగి నేను ఉంటాను ప్రభువా అని ఒక నిర్ణయం తీసుకో. రెండవది సమాధానం, అందరితో సమాధానం కలిగి ఉంటాను ప్రభువా, పరిశుద్ధత కలిగి ఉంటాను ప్రభువా అని రెండవ నిర్ణయాన్ని తీసుకో. మూడవ నిర్ణయాన్ని చదువుదాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. ఈ సంగతి
మొర్దుకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దుకై పేరిట రాజునకు దాన్ని తెలియచేసెను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మొర్దుకై యొక్క బాధ్యత చూడండి. ఒక గేటు కాపరి, ఆయన కలిగి ఉన్న బాధ్యత ఏమిటి అంటే యూదులనబడుతున్న వారిని షుషాను కోటలో లేకుండా సంహరించాలని రహస్యమైన కుట్ర జరుగుతూ ఉన్నప్పుడు ఆ సమాచారం, రాజును చంపాలన్న కుట్ర జరుగుతున్నప్పుడు ఆ సమాచారాన్ని ఆ రాజుల యొక్క గ్రంథములో లిఖించాడు మొర్దుకై. ఈ సంగతిని ఎస్తేరుకు తెలియచేసి అందు నిమిత్తమై బాధ్యత కలిగి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ క్రొత్త సంవత్సరంలో నువ్వు తీసుకోవలసిన 3వ నిర్ణయం ఏమిటంటే బాధ్యత కలిగి ఉండాలి. నీ కుటుంబంలో ఎంత బాధ్యత ఉంటుందో నీకు, నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబం యొక్క అభివృద్ధి విషయంలో ఎంత కష్టపడతావు, ఎంత బాధ్యత ఉంటుంది. ఆ రీతిగా సంఘము అభివృద్ధి కొరకు, సంఘములో ఉన్న సమస్యను పరిష్కరించుట కొరకై, సంఘములో ఉన్న అవసరతలను తీర్చుట కొరకై, సంఘపు యొక్క క్షేమాభివృద్ధిని కాంక్షించి ఆ అభివృద్ధి కొరకు నీ బాధ్యతగా నీవెప్పుడైతే దాన్ని కొనసాగించగలుగుతావో, మొర్దుకైని హెచ్చించిన దేవుడు, ఎస్తేరును హెచ్చించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా హెచ్చిస్తాడో. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, దైవ నియమాల విషయంలో, దేవుని యొక్క పని విషయంలో, పరిచర్య విషయంలో ఎంత నిర్లక్ష్యం వహిస్తావో నీ ప్రతి విషయంలో కూడా దేవుడు నిర్లక్ష్యాన్ని అదే వహిస్తాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయము చదవక్కర్లేదు, యెషయా గ్రంథం 1వ అధ్యాయం తర్వాత చదువుకోండి. దేవుడు అలాంటి వ్యక్తుల పట్ల ఎలాంటి నిర్లక్ష్యాన్ని కలిగి ఉంటాడో. నాకెందుకులే, మనకెందుకులే అనుకుంటే దేవుడు కూడా అంటాడట, నాకెందుకులే, నీకు కష్టం వచ్చినప్పుడు, నష్టం కలిగినప్పుడు దేవుడు ముఖం తిప్పుకుంటాడట. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఆ రీతిగా చేశారు ఇజ్రాయిల్ ప్రజలు కూడా. యోవేలు గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తే వారు దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టారు, దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టారు, వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టారు, ఉపవాసం ఉండి ప్రార్థించటం నిర్లక్ష్య పెట్టారు, బాధ్యతను విడిచిపెట్టారు. భారం మనకెందుకులే, వాళ్ళే చూసుకుంటారని వదిలేశారు. వదిలేస్తే ఏం జరిగిందో తెలుసా? పంటలు పాడైపోయినాయి. పసర పురుగులు పంపించాడు, మిడతల దండును పంపించాడు. మిడత పురుగులు ఆ పంటను తింటే అవి కూర్చున్న ఆ యొక్క దానిని పసర పురుగులు తినేస్తున్నాయట. వింటున్నారు కదా? ఆ దినము వారి జీవితాల్లో కలిగి ఉన్న బాధ్యతను విడిచి నిర్లక్ష్యమును కలిగి ఉంటే పంటలు పాడైపోయినాయి, ఆహారముకు కరువైపోయింది. ఒకరికొకరి జీవితాల్లో నిరంకుశత్వము వారిలో ఏర్పడి దేవునికి దృష్టికి బాధ్యత లేని ప్రజలుగా వారు ప్రవర్తిస్తే వారి జీవితాల్లో ఎన్ని కష్టాలు అనుభవించవలసి వచ్చింది. వారు వేసిన విత్తనం వారి తినటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఈరోజు ఈ కొత్త సంవత్సరంలో నీ నిర్ణయం ఎలాగుండాలో తెలుసా? ప్రభువా, నీ పని ప్రతి విషయంలో నేను బాధ్యత కలిగి పనిచేస్తానయ్యా. ఈ సంవత్సరం నువ్వు తీసుకోవాలా నిర్ణయం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా హెబ్రీ పత్రిక 6:12, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనిన వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును ఈ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇది వరకు
ఆ, ఆ, అందరం స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. వినాలి జాగ్రత్తగా. ఐదవది, నువ్వు తీసుకోవలసిన ఐదవ నిర్ణయం ఏమిటంటే ఆసక్తి కలిగి ఈ క్రొత్త సంవత్సరంలో నువ్వు ప్రార్థించటం ప్రారంభించాలి. ప్రైజ్ ది లార్డ్. నీ ఇంటి వారి కోసం, నీ స్వజనుల కోసం, నీ గ్రామ ప్రజల కోసం. నీ జీవిత విలువ ఎప్పుడు తెలిసిందో తెలుసా? నిర్ణయాలు లేకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు నీ విలువ ఏంటో నీకు తెలియదు. నీ దేవుని యొక్క మహిమలో ఉన్న శక్తి ఏమిటో నీకు తెలియదు. ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో, గట్టి నిర్ణయం తీసుకుంటావో, దేవుని శక్తి ఏంటో నీకు అర్థమవుతుంది. నీ బ్రతుకు విలువ ఏంటో నీకు అర్థమవుతుంది. అసలు నీ జీవిత గమ్యం ఏమిటో నీకు అర్థమవుతుంది. ఏమండి, ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో నువ్వు తీసుకోవలసిన నిర్ణయం ఆసక్తి కలిగి, దేవా ఈ సంవత్సరం నుండి నేను ప్రార్థనాత్మను కలిగి ఉంటాను ప్రభు అని నువ్వు ప్రభువుని స్తుతించాలి. అందరూ రెండు చేతులతో స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు యొక్క నిర్ణయం అదే. తన జీవిత విలువేంటో గుర్తించాడు, తన బ్రతుకేంటో గుర్తించాడు, తన ఆయుష్ ఏంటో గుర్తించాడు. తన జీవితం ఇది కాదు, నా జీవితం ఇంకా గొప్పగా ఉందని గుర్తించాడు. గుర్తించిన దావీదేమంటున్నాడో తెలుసా? దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా నా తల్లి పాపంలో గర్భం ధరించింది, నేను పాపంలో పుట్టా, పాపంలో పెరిగా. నీ బతుకు విలువ ఎప్పుడు తెలిసింది నీకు? చెప్పండి, ఎప్పుడు తెలిసింది నీకు? ఏమండి, దేవుని విలువేంటో నీకు తెలియాలి. అసలు నీ జీవిత గమ్యమేమిటో నీకు అర్థం అవ్వాలి కదా. నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావో, ఎందుకు తింటున్నావో, ఎందుకు త్రాగుతున్నావో, ఎందుకు జీవిస్తున్నావో, ఎందుకు వస్త్రాన్ని ధరిస్తున్నావో, ఎందుకు సంపాదిస్తున్నావో అర్థం లేని బ్రతుకు బ్రతికే కన్నా సర్వ జగత్ రక్షకుడైన దేవుని సన్నిధిలో ఈ నూతన సంవత్సరంలో ఒక నిర్ణయాన్ని తీసుకో. సావైనా బ్రతుకైనా నీ కొరకైనా, ఆయన ఉన్నా లేకపోయినా స్తోత్రం, తిన్నా తినకపోయినా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా, రోగమైనా రొప్పైనా, మరణమైనా, హింసైనా, వేదనమైనా, అట్టిది మరి ఏదైనప్పటికీ నీ సన్నిధిని నేను ఎన్నడూ విడవను. ఆదిమ సంఘం తీసుకున్న నిర్ణయం 2:42 మనం చదివితే అపోస్తుల కార్యగ్రంథంలో ఏమిటి వారి నిర్ణయం? ఎందుకు వృద్ధి చెందింది? ఎందుకు ఆ సంఘం ఆశీర్వాదించబడింది? ఎందుకు ఆ సంఘం ఫలించింది? ఎందుకు ఆ సంఘం ఏమండి అనేక నూతనమైన ప్రజలు ఆ సంఘములో చేర్చబడుతున్నారు ప్రతిరోజు? కారణం ఏంటి? చదవండి మాటలు. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏంటి వారు తీసుకున్న నిర్ణయం? ఏమండి, నీ నిర్ణయాలు అభివృద్ధిని ఆటంకపరుస్తుంది. నీ నిర్ణయాలు దేవుణ్ణి సిలివేస్తూ ఉంటుంది పదే పదే. నువ్వు తీసుకునే నిర్ణయాలు అనేకులు దేవుని దగ్గరకు రాకుండా ఆటంకపరుస్తూ ఉంటాయి. కానీ సంఘము, క్రీస్తు రక్తములో కడగబడిన సంఘము తీసుకున్న నిర్ణయం, ఆ సంఘము ప్రతిరోజు అభివృద్ధి చెందుతుంది. కొట్టు చప్పలు గట్టిగా. మరి నువ్వు తీసుకునే నిర్ణయం నీ కుటుంబం అభివృద్ధి చెందుతుందా? నువ్వు తీసుకున్న నిర్ణయాలను బట్టి నీ సంఘం అభివృద్ధి చెందుతుందా? నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి సంఘములో ఉన్న సమస్యలు తీర్చబడుతున్నాయా? నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి సంఘముకు నష్టమా కష్టమా? ఏం కలుగు చేస్తున్నావు నువ్వు? ఈ నూతన సంవత్సరంలో ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకో. మాసిదోనియా సంఘం తీసుకున్న నిర్ణయం ఏమిటి? వారు తీసుకున్న నిర్ణయం ఏమిటి? ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు వాళ్ళు? వారు కష్టాలు అనుభవిస్తున్నా, వారు శ్రమలు అనుభవిస్తున్నా, వారు నిరుపేదలైనను దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని సన్నిధిలో దేవుని యొక్క రాజ్యమును కట్టే విషయంలో, దేవుని పని విస్తరించే విషయంలో, దేవుని వాక్యమును ప్రబలింప చేసే విషయంలో వారు నిరుపేదలైనను ముందున్నారు. మరి మనము, నీ నిర్ణయం ఎలాంటిది? ఈ సంవత్సరంలో నీ ద్వారా దేవుని కార్యాలు ఏం జరుగుతున్నాయి? నీ ద్వారా దేవుని యొక్క పని ఎంత అభివృద్ధి చెందుతుంది? అయితే నువ్వు తీసుకున్న నిర్ణయం నీటి మీద రాతలు లాంటివే.
ఈరోజు నీ నిర్ణయం ఎలా ఉండాలో తెలుసా? ఒక భర్తకు కట్టుబడి ఉన్నావంటే భర్త ఎలాంటి వాడైనా నువ్వు తీసుకున్న నిర్ణయం సావు అయినా బ్రతుకైనా నీతోనే. చెడ్డోడని విడిచిపెడుతున్నావా? త్రోసివేస్తావా? తృణీకరిస్తావా? కాపురం చేస్తున్నామే. దేవుడు అన్యాయస్తుడు కాదే, దేవుడు నొప్పించేవాడు కాదే, దేవుడు బలహీనుడు కాదే. ఆయన ఆదరించే దేవుడు, ఆయన ఓదార్చే దేవుడు, ఆయన బలమునిచ్చే దేవుడు, ఆయన శక్తినిచ్చే దేవుడు. నీ పరిస్థితులన్నిటినీ తొలగించి నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టే దేవుడు. ఈరోజు మాసిదోనియా సంఘము తీసుకున్న నిర్ణయం నువ్వు తీసుకుంటే సంఘం ఇలా ఎందుకు ఉంటుంది? వృద్ధి చెందుతూ ఉంటుంది. నీ కుటుంబం ఇంటి దగ్గర ఎందుకు ఉంటుంది? దేవుని మందిరంలో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ నిర్ణయాల్లో నీతి లేదు, నీ నిర్ణయాల్లో పరిశుద్ధత లేదు, నువ్వు తీసుకునే నిర్ణయాల్లో భక్తి లేదు, నువ్వు తీసుకున్న నిర్ణయాల్లో శాపం ఉంది. ప్రియులారా, నువ్వు తీసుకున్న నిర్ణయాల్లో భయానకమైన నష్టం ఉంది, కష్టం ఉంది. విడిచిరా. ఈ నూతన వచనంలో ఒక నిర్ణయం, బలమైన నిర్ణయాన్ని తీసుకో. ప్రభువా, ఈ రోజు నుండి నీ కొరకు నేను బ్రతుకుతా. ఈ రోజు నుండి ఇదిగో నీవు నాకు ఇచ్చిన ప్రతి దానిలో మాసిదోనియా సంఘము వలె పిసినితనంగా ఇవ్వల, వాళ్ళు సణుక్కుంటూ కొనుక్కుంటూ ఇవ్వల, ఉత్సాహంగా ఇచ్చు వారిని దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. కొట్టో చప్పట్లు గట్టిగా. సణుక్కుంటా కొనుక్కుంటా చెప్పింది ఒకటైతే నువ్వు ఇచ్చేది మరి ఒకటి. ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో తీసుకున్న నిర్ణయం ఒకటైతే నీ నిర్ణయం ఒకటి. ఏమండి, దేవుని యొక్క పనిలో ముందుకు సాగుతుందనుకుంటే నువ్వు నష్టానికి పాత్రులుగా కనపడుతున్నామే కానీ వాక్యాన్ని నీ జీవితంలో నెరవేర్చగలిగిన నిర్ణయం ఈ రోజు నుండి అయినా నువ్వు తీసుకుంటే, దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అయ్యా, ఇదిగో నా జీవితంలో, నా బ్రతుకులో శుద్ధ హృదయం నాకు కావాలి, స్థిరమైన మనస్సు. ఏ మనస్సు అంటే అర్థం ఏంటో తెలుసా? మారు మనసు నాకు కావాలి. స్థిరమైన మనస్సు నాకు ఏంటంట? ఈ నూతన సంవత్సరం నువ్వేం చేయాలో తెలుసా? స్థిరమైన మనస్సు అనగా మారు మనస్సును నా జీవితంలో కొత్తగా నాకు కావాలి ప్రభు అని ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. దావీదు నిర్ణయం అదే. దావీదు హృదయవాంఛదే. అందుకని దావీదును గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఏమిచ్చాడు? దావీదు నా ఇష్టానుసారుడు. ఎందుకయ్యాడు ఇష్టానుసారుడు? దావీదు తీసుకున్న నిర్ణయం, అయ్యా నన్ను పరీక్షించయ్యా, నన్ను పరిశీలించయ్యా, నా దినములు ఎట్లున్నాయి, నా బ్రతుకు ఎట్లా ఉంది, బెత్తిడంతగా చేసావు కదా, నా ఆయువు ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉందని దేవుని దగ్గరికి వెళ్ళి అడిగిన భక్తుడు ఎవరు అంటే దావీదే. ఈరోజు నీ విలువ నీకు అర్థం కావాలి, నీ బ్రతుకేంటో నీకు తెలియాలంటే ఈ నూతన సంవత్సరంలో ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకో. ప్రభు మీద అనుకో. ప్రభు పనిలో నీ ద్వారా దేవుని సంఘం వృద్ధి పొందాలి, అనేక కుటుంబాలు మార్పు చెందాలి నీ నిర్ణయాలు. ఏమని సమాజం మారాలా నీ నిర్ణయాలు. ఏమని నీ కుటుంబంలో ఉన్న ప్రతి లోటు తీర్చబడాలా నువ్వు తీసుకునే నిర్ణయాలు. నువ్వు తీసుకునే నిర్ణయాలు ఆనందాన్ని కలుగు చేయాలా, సంతోషాన్ని కలుగు చేయాలా, అభివృద్ధిని కలుగు చేయాలా. ఏదో తాత్కాలికమైన నిర్ణయం తీసుకునవద్దు. ఈరోజే ఒక నిర్ణయాన్ని తీసుకో. ఈ నూతన సంవత్సరంలో ప్రభు నీ కొరకు సిద్ధపరచబడిన సమృద్ధి అయిన దీవెనలో దేవుని కృపా సమృద్ధి, ఆయుష్ ఆరోగ్యములతోనూ దీర్ఘాయువు చేతను సుఖజీవముతో గడుసు సంవత్సరములు మీకును మీ కుటుంబములకును సమృద్ధిగా మెండుగా దేవుని కృప విస్తరించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.